బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు బ్రహ్మంగారు ఏం చేశాడంటే, అసలు ఒక ఊరనేది కానీ ఉంటే ఆ ఊరిలో సీత, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయుల స్వామి కానీ ఉండాలి. అట్లీస్ట్ సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయుల స్వామి ఉండాలి. అందుకోసం బ్రహ్మంగారు ఆయనలో నుంచి రాళ్ళు తీసి సీత, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుల స్వామి అని చెప్పి రాళ్ళు ప్రతిష్ఠింపజేశారు. ఒకప్పుడు కింద ఉండేటి ఆయన చేసిన విగ్రహాలు తర్వాత పెట్టారు ఈ మధ్య. ఆ రాళ్లను మనం చూసే అదృష్టం మనకు కల్పించాడు. అంటే సీతారామం లేని ఊరు కాదు. అంటే ధర్మ సంస్థాపన కోసం రామాయణం అంటే ఏంటండి? ధర్మ పరిపాలన. రామచంద్రుడు ఒక అడిగేస్తే ధర్మం, ఇంకొక అడిగేస్తే సత్యం. అందుకు రామాయణం వచ్చింది. అందుకోసం సీతారామం లేని ఊరు లేదు. రామాయణం అంటే మన ఇంటింటి రామాయణం. రామాయణాన్ని తెలుసుకుంటే మన జీవిత పరమార్థం తెలిసిపోద్ది. మనం ఎలా సంసారం చేయాలా, ఎలా తల్లిదండ్రుల్ని మనం ఎలా చూడాలి, అన్నదమ్ముల్ని ఎలా చూడాలి, భక్తుల్ని ఎలా చూడాలి, ప్రజల్ని ఎలా చూడాలి, అన్ని జీవరాశులను ఎలా ప్రేమించాలి, అది రామాయణం. తర్వాత కృష్ణుడిగా వచ్చాడు ఆ రాముడే. యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్. అంత ఆనందాన్ని ఇచ్చేశాడు అందరికీ. అంత ఆనందమే కృష్ణావతారం. రామావతారంలో అంతా సీరియస్గా పోతుంటాడు రాముడు. అంటే సీరియస్ అంటే అలా కాదు, రాముడు అలా ఉంటాడు. కృష్ణుడు అలా కాదు, నీతో నవ్వుతాడు, వాళ్ళతో నవ్వుతాడు, వీళ్ళతో యాక్షన్ చేస్తాడు, వాళ్ళతో యాక్షన్ చేస్తాడు. ఆ రాముడే ఈ కృష్ణుడు. అందుకోసం రామాయణం తెలుసుకొని తర్వాత కృష్ణావతారం తెలుసుకోవాలి. అందుకే బ్రహ్మంగారు ఇక్కడ సీతారామ లక్ష్మణులు పెట్టారండి. అంతకుముందు రాళ్ళు కింద ఉండేటి అమ్మ. అవును, అడగమను ఉండేటి. నేను 30 సంవత్సరాలను చూస్తుంటా. అది రామాయణం అంటే అంతది గొప్పది రామాయణం. రామాయణాన్ని మనం తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా. అందుకే రామాయణం తెలుసుకుంటే రాముడు ఏం చేశాడు? తల్లిదండ్రుల మాట పాటించాడు. తండ్రి మాట కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ధర్మ సంస్థాపన చేయాలా, రాక్షస సంహారం చేయాలా, ప్రజలందరినీ కాపాడాలా, లేకపోతే ఎవరున్నారండి? రామాయణం ముందుకు జరగాలంటే 3 ఉన్నాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. రామచంద్రుని ముందు చెప్తుండా. ఫస్ట్ సంహారం, తాటకి సంహారం ధర్మ సంస్థాపనకు నాంది. తాటకి సంహారమే ధర్మ సంస్థాపక నాంది. తర్వాత రామాయణం పెళ్ళి అయిపోయింది, రాముడు అయోధ్యలో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. సరిపోతుందా? కాదు, రాముడు బయలుదేరాలా. మందరు వచ్చింది, రామాయణం పొడిగించబడింది. మందరు కొన్ని మాటలు చెప్పట్టే కదా రాముడు అరణ్యానికి వెళ్ళింది. లేకపోతే అరణ్యం వెళ్ళకపోతే రాక్షస సంహారం జరగదు కదా. మందరు వచ్చింది. తర్వాత అరణ్యవాసం చేసేటప్పుడు ఇంక అయిపోయింది. 6 నెలలు మాత్రం అరణ్యవాసం ఉంది. ఎక్కడి నుంచో శూర్పణఖ వచ్చింది. 9 నెలలే వచ్చేసి రాముని మోహిస్తాననింది. ముక్కు చెవులు కోశాడు. పోయి శూర్పణఖ రావణాసురుడికి ఏం చెప్పిందంటే, ఒక ఆమె ఎవడో ఉంది అరణ్యంలో, నీకు చాలా అందమైన ఆమె, నేను తీసుకొద్దాం అని పోయాను అన్నయ్య, నా ముక్కు చెవులు కోశాడు, ఎవరో రామలక్ష్మణులు అంట అని చెప్పాడు. అబద్ధం చెప్పేసింది. అందుకే లంకా దహనం అయిపోయింది. చూడు, తాటకి, మందర, శూర్పణఖ, వీళ్ళ ముగ్గురు వల్లనే రామాయణం జరిగింది. అంటే స్త్రీతత్వం ఎంత గొప్పదో చూసుకోండి. స్త్రీ లేకపోతే ఈ జగత్తే లేదు. మనం అర్థం చేసుకోవాలండి. రాముడితో సంబంధం అంటే సామాన్య విషయమా? ఒక రకంగా శూర్పణఖ ఎవరండి? రామచంద్రుడు మనవరాలే. ఎట్టంటమేమో. విష్ణువు యొక్క కుమారుడు ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కుమారుడు పులస్త్య మహర్షి. పులస్త్య మహర్షి కుమారుడు ఎవరు? ఆయన కుమారుడు రావణాసురుడు. రావణాసురుడు చెల్లెలు శూర్పణఖ. ఈ శూర్పణఖ ఎవరో వద్ది విష్ణువుకి మనవరాలే. అంటే అంతా మనదే, అంతా భగవతత్వమే. ఇప్పుడు అర్థమైందా? ఆయన లీలా నాటకంలో ఇది ఒక పెద్ద నాటకం. కనుక రామాయణం పొడిగించిందంటే 3 స్త్రీల వల్లనే పొడిగించబడింది. రామాయణం వాళ్ళ 3 లేకపోతే రామాయణం లేదుగా. ఈ రామాయణం అంటే అంత గొప్పది. అందుకోసం స్త్రీ శక్తి గొప్పది. అందుకోసం ప్రతి స్త్రీ ఎక్కడ కనిపించినా కూడా దుర్గామాత. ప్రతి స్త్రీ దుర్గే. అలా చూడగలిగే రోజు భగవంతుని చేరుకుంటాం. జై వీరబ్రహ్మేంద్ర స్వామికి, మాతా గోవిందమాంబకి, ఏడుకొండలవాడ గోవింద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్ణాటక. చాలా సంతోషం అండి.